హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే మీరు పడుకోండి, పొద్దున మాట్లాడుకుందాం అని రూమ్‌కి వచ్చిన విక్కీ బెడ్ మీద పడుకున్న మధుని చూడగానే నవ్వుతూ ఆమె దగ్గరికి చేరాడు. మధుకి అది కలో లేదంటే నిజమో అర్థం కాక తన్ని తాను గిల్లుకుంది. నొప్పి పుట్టడంతో విక్కీ వచ్చింది నిజమే అనుకుని ఒక్కసారిగా అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఇక్కడికి రావటం ఇష్టం లేదని చెప్పారు. మరి ఎలా వచ్చారు? అతనికి దూరంగా జరుగుతూ అడిగింది. నీకోసమే వచ్చాను. అసలు రాకూడదనే అనుకున్నాను. కానీ ఇక్కడ ఉన్నది నా ప్రాణం కదా! తను ఎక్కడ ఏడుస్తుంది ఏమో అని ఆలోచన రాగానే ఉండబట్టలేక వచ్చాను. నాకు తెలుసు మీరు వస్తారని అంటూ అతని ముఖాన్ని దోసిట్లో తీసుకొని మీరు నా బంగారం అని అతన్ని అతని పెదవులను అందుకుంది. మొదటిసారి ఆమె తనంతట తానుగా ముద్దు పెట్టేసరికి అల్లాడిపోయాడు విక్కీ. మధు ఆర్తిగా పిలిచాడు. "ఉమ్" అని అతని గుండెల్లో తలదాచుకుంది. ముద్దు పెట్టినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకే తింగర్దనా? బాబోయ్! ఇప్పుడు నన్ను చూడలేను నేను బాబూ! మా బుద్ధ జచటలతో నన్ను చంపుతావు. నా వల్ల అయితే కాదు. అందుకని ముఖం చూపించవా? అంటూ ఆమె ముఖాన్ని దోసిట్లో తీసుకొని పైకి కనిపించవు. కానీ నిజంగానే పెద్ద శాడిస్టువి నువ్వు. ప్రేమతో నన్ను వశం చేసుకున్నావు అంటూ బెడ్ మీదకి నెట్టి ఆమెపై పరిగాడు. రోజులు గడుస్తున్నాయి. ఆస్తి ఇవ్వలేదు అన్న కోపంతో అక్షయ్, శ్రీవల్లి ఇద్దరూ తమ ప్లాన్ ప్రకారం అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇంకా మహా, మధు ఇద్దరూ చదువు కంప్లీట్ చేసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. మహా ఇంకా అప్పుడే పెళ్లి చేసుకోను అని జగదీష్ గారితో కలిసి ఫ్యాక్టరీకి వెళ్తుంది. అప్పుడప్పుడు ప్రభాకర్ మధు కోసం విక్రమ్ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరని మధు హాల్లో కూర్చుని తండ్రికి ఫోన్ చేసింది. హలో నాన్న, ఏం చేస్తున్నారు? ఇప్పుడే గుడి దగ్గర నుంచి వచ్చాను రా. అక్క అమ్మ వస్తాను అన్నారు. కృష్ణకి సంబంధం వచ్చిందిరా. అవునా? ఎవరు నాన్న అమ్మాయి? ఇంకా పూర్తి వివరాలు మనకి తెలియదురా. అత్త వస్తుంది కదా తెలుస్తుంది అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ప్రభాకర్. అప్పుడే చిన్నబాబుకి కూడా పెళ్ళైపోతుంది. మహాకి కూడా చేసేస్తే బావున్ను అనుకుని టైం చూసింది. 11 అయింది. అమ్మో, లంచ్కి ఇంటికి వస్తాను అన్నారు. వంట చేయకపోతే ఇంకేమన్నా ఉందా? అసలే కోపిష్టి అనుకుని వంటగదికి వెళ్ళి విక్కీకి ఇష్టమైన పులిహోర, పన్నీర్ కర్రీ చేసి బయటికి వచ్చింది. సడన్గా కళ్ళు తిరిగినట్లు అనిపించటంతో కాసేపు రెస్ట్ తీసుకుందాం అని తన రూమ్కి వెళ్ళింది. బెడ్ మీద వాలగానే వెంటనే నిద్ర పట్టేసింది మధుకి. ఇంట్లో ఎవరూ లేరని 12 గంటలకే ఇంటికి వచ్చాడు విక్కీ. రాగానే తన రూమ్కి వచ్చి నిద్రపోతున్న మధుని చూశాడు. ఇదేంటి ఈ టైంలో పడుకుంది? సాధారణంగా పగలు పడుకోదు. ఒంట్లో బాలేదా అనుకుంటూ ఆమె నుదుటిన చెయ్యి వేసి చూశాడు. చిన్నగా మెలకువ వచ్చింది మధుకి. మీరు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. ఏంటి పడుకున్నావు? ఒంట్లో బాలేదా? అలాంటిదేమీ లేదు. కాస్త నీరసంగా ఉందని నడుం వాల్చాను అంతే. హే, నిజం చెప్పు. నీ ముఖం బాగా నీరసం కనిపిస్తుంది. పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. బాబోయ్! ఏంటి మీరు చిన్నదానికి హాస్పిటల్ అంటున్నారు? నేను బానే ఉన్నాను. నన్ను పేషెంట్ని చేయకండి అని విక్రమ్ని హత్తుకుంది. ఏమైంది? వాటేసుకున్నావు? ఇవ్వనా? గొమ్ముగా అడిగాడు. ఆ మాటకి మధు చిరుకోపంగా విక్కీ చెంపపై ఒకటిచ్చి, వాటేసుకుంటే అర్థం అదేనా? ఏదో ప్రేమగా వాటేసుకున్నాను. రండి, మీకు భోజనం వడ్డిస్తాను అని పైకి లేచింది. అమాంతం కళ్ళు తిరిగి విక్కీ మీద పడింది. ఏ తింగరి, ఏమైంది అంటూ కంగారు పడ్డాడు. కానీ మధుకి స్పృహ లేదు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేశాడు. ఒక అరగంటకి డాక్టర్ రావటంతో విక్కీ రూమ్ బయటే నిలబడి కంగారు పడ్డాడు. విక్రమ్ గారు, చెప్పండి డాక్టర్, ఎలా ఉంది తనకి?
కంగ్రాట్స్ విక్రమ్ గారు. మధు ప్రెగ్నెంట్ అని చెప్పగానే విక్కీ కళ్ళు పెద్దవి చేశాడు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవును. రేపు ఒకసారి తనని హాస్పిటల్‌కి తీసుకొని రండి. టెస్ట్‌లు చేస్తాను. కాసేపటికి తన స్పృహ వస్తుంది. లేవగానే జ్యూస్ ఇవ్వండి అని మధు గురించి జాగ్రత్తలు చెప్పి డాక్టర్ వెళ్ళగానే విక్కీ గుండె మీద చేయి వేసుకొని తన రూమ్‌కి వచ్చాడు. ఆదమర్చి నిద్రపోతున్న ఆమెని చూడగానే అతని కంట్లో సన్నని కన్నీటి తడి అలుముకుంది. తన ప్రపంచంలోకి మరో బుజ్జిబాబో, పాపో రాబోతున్నాడని తలుచుకోగానే విక్కీకి ఊపిరాడలేదు. తన ఆనందం ఎవరితో పంచుకోవాలో తెలియక సతమతమవుతూ మధు పక్కన పడుకొని ఆమె కడుపుపై చెయ్యి వేసి ప్రేమగా నిమిరాడు. ఇది భూమికి చానట్లేదు. అప్పుడే ప్రెగ్నెంట్. నిజంగానే నవ్వొస్తుంది అనుకుని అపురూపంగా మధు నుదుటిన ముద్దు పెట్టాడు. పావుగంటకు మెలకువ వచ్చింది మధుకి. ఆమె లేవగానే కిచెన్ రూమ్‌కి వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొచ్చాడు. సారీ విక్రమ్ గారు. ఎందుకో తెలీదు సడన్‌గా కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు తెలుసు కదా నువ్వు ఎందుకు నా మీద పడ్డావో. ముందు జ్యూస్ తాగు. నేను ఎందుకు పడ్డాను? ఎందుకు పడ్డావు? అంటే నేను చేసిన పనికి అని ఆమెకి జ్యూస్ తాగిస్తూ అది నైట్ టైం ఇంకా ఒక్కసారి పగలు మధ్యాహ్నం సాయంత్రం టైంలో నేను నా చేతులతో నిన్ను ఎక్కడెక్కడో తాకి చివరికి నిన్ను ఏదోటి చేస్తాను కదా అందుకు కళ్ళు తిరిగి పడిపోయావు. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు విక్రమ్ గారు. ఇంత అర్థమయ్యేలా చెప్తే అర్థం కాలేదంటావేంటి పిచ్చిమొద్దు. నేను సరసం ఆడాను కదా అందుకు గిఫ్ట్‌గా దేవుడు నీకు బిడ్డని ఇస్తున్నాడు అని విక్కీ అనగానే మధు కళ్ళు పెద్దవి చేసింది. ఏయ్! అచ్చ తెలుగులో చెప్పినా నీకు అర్థం కాలేదంటే నీ కడుపులో మీ అమ్మ ఉంది. కూతురు రూపంలో మన దగ్గరికి ఉంటుంది. ఇంకా మీ బాబుకు చెప్పు ఎగిరి గంతేస్తాడు అని విక్కీ అనగానే మధు ఆనంద బాష్పాలతో అతన్ని హత్తుకుంది. ఏయ్! ఎందుకే ఏడుస్తావు? నాకు మాటలు రావటం లేదు. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని ఎమోషనల్ అయింది మధు. సేమ్ ఫీలింగ్ మధు. ఈ విషయం డాక్టర్ చెప్పగానే నేను షాక్ అయ్యాను అని ఈ ఇద్దరూ 5 నిమిషాల పాటు ఎమోషన్ అయ్యారు. అప్పుడే మీరు తండ్రి కాబోతున్నారు. హ్మ్. ఏమనుకుంటున్నావు? విక్కీ అంటే సరే మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందు పద భోజనం చేద్దు. అసలు ఆకల్లేదు విక్రమ్ గారు. అలా అంటే కుదరదు పద అని నెమ్మదిగా ఆమెని కిందికి తీసుకొని వచ్చి తనే భోజనం తినిపించాడు. భోజనం చేసి ఇద్దరూ సోఫాలో కూర్చొని ముందుగా సునందకి కాల్ చేశారు. హలో నాన్న చెప్పరా? అమ్మా నువ్వు నానమ్మవి కాబోతున్నావు దాదాపు అరుస్తూ మరీ చెప్పాడు విక్కీ. ఆ మాట వినగానే సునంద షాక్ అయింది. రేయ్ ఏంట్రా నువ్వనేది? అవునమ్మా ఇప్పుడే డాక్టర్ చూసి విషయం చెప్పారు. ఫంక్షన్ అవ్వగానే తొందరగా ఇంటికి వచ్చేయండి. మనం సాయంత్రం పార్టీ చేసుకోవాలి అని విక్కీ అనగానే నాన్న మేమిప్పుడే బయలుదేరుతాం అని సునంద ఫోన్ కట్ చేయగానే మధు నవ్వుతూ విక్రమ్‌ని చుట్టేసింది. కొనసాగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.